అంటే మీరు వీళ్ళంతా చెడగొట్టాలని తెచ్చాక కుటుంబాన్ని పిల్లలని అప్పుబాలు చేయాలని తెచ్చాక అప్పు అనేది అభివృద్ధి కొద్దిగా తెచ్చుకుంటాడు. ఈ ఫంక్షన్ అయితే ఫంక్షన్ కట్టుకున్నాడు. ఫోటో 50 లక్షలు ఎంత వస్తుందో 10 లక్షలు కట్టుకుంటాడు. దీని మీద ఆదాయం వస్తే తీరుస్తాము అని లేదా ఇంట కూర్చుంటే సరిపోదు. చేతులు ముడుచుకొని ఏదో ఒక పని చేయాలి కాబట్టి దానికి ఒక మంచి మార్గం చూసుకొని ఆదాయం వచ్చే మార్గం చూసుకొని అప్పు తీసుకొచ్చుకొని చేస్తారు. మామూలు మనుషులు చేస్తారు. ప్రభుత్వాలు దగ్గర పెట్టుకుంటాయి. ఆయన ఇప్పుడు ఈ ప్రపంచంలో అప్పు లేని దేశం లేదు. ఈ దేశంలో అప్పు లేని రాష్ట్రం లేదు. ఇది వాస్తవం. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా తెలివి తక్కువ మొదలుపెట్టింది. కరెంట్కి అప్పు తెచ్చింది. కరెంట్కి అప్పు తెగకపోతే నువ్వు నాకు ఇచ్చిపోయినావు, నా లగ్గి మీద నాకు ఇచ్చిపోయినావు. నాకు ఇచ్చిన 24 కోట్ల అప్పు, 24,000 కోట్ల అప్పు ఉంది. నీ మొగానికి 5-6 గంటలు కరెంట్ కూడా ఇవ్వలేదు. నీ కరెంట్ ఇవ్వాలి. నేను మూలకు ప్రతి పల్లెకు ప్రతి దండకు 10 ఇళ్ళున్నా కూడా లైన్ వేసి కరెంట్ ఇచ్చాం. రైతులకు స్వేచ్ఛ ఇచ్చినాం. ఎక్కడ పడితే అక్కడ వేసుకో, ఏడకిన నీళ్ళు ఉంటే ఆడ నోట్ వేసుకోమని చెప్పినాం. అక్కడికి లైన్ వేసినాం. తాళకట్టల మీద కరెంట్ మోటార్ ఉంటే పీకేషన్ నా రైతుల మీద దౌర్జన్యం చేసి తాళకట్టల మీద కూడా బాజాబ్తగా కరెంట్ లైన్ వేసిన ట్రాన్స్ఫార్మర్ కూడా పెట్టించాను నేను. చలో రైతులారా మీ కొరకు తెచ్చింది రాజ్యము అని చెప్పి బ్రహ్మాండంగా ఇచ్చిన అవకాశం. 1-2 కాదు ఇష్టం వచ్చిన పెట్టుకోండి అని చెప్పినాం. ఎందుకంటే రైతే రాజు, రైతు బతికితేనే మనందరం బతుకుతాం. రైతే ముఖ్యం కాబట్టి తెలంగాణ తెచ్చిందే రైతాంగం కొరకు, వ్యవసాయం కొరకు కాబట్టి కేసీఆర్ గారు ఎక్కడ రైతు జోలికి పోవద్దు అని చెప్పి ఆర్డర్ ఇచ్చి చేపించింది. కావద్దా దాని పైసలు? లైన్లు కావాలి, ట్రాన్స్ఫార్మర్లు కావాలి, సబ్స్టేషన్లు కావాలి, కొద్దిగా కరెంట్ ఉత్పత్తి చేయాలి. కరెంటు పేరు మీద అప్పు తెచ్చి పదాలు పెట్టే కదా మనం. కరెంటు పేరు మీద తెచ్చిన బ్రహ్మాండం కరెంట్ 24 గంటల కరెంటు భారతదేశంలో ఎవ్వడి పద్ధతిలో 24 గంటలు ఇచ్చిన 24 గంటలు రైతాంగానికి ఉచితంగా ఇచ్చిన ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణనే. ఇప్పటి వరకు కూడా భారతదేశంలో ఒక మనది. గుజరాత్లో కూడా లేదు. 60 గంటల కరెంట్ గుజరాత్లో రైతులకు డబ్బులు కట్టినా దొరకదు. ప్రతి రైతు 5 ఎకరాలకు పైన ఉన్న ప్రతి రైతు జనరేటర్ పెట్టుకోవడం, సొంత జనరేటర్ పెట్టుకోవడం డీజిల్తో మొత్తం గుజరాత్లో. మీరు ఎవరు చూసి వచ్చినా అదే పద్ధతులు ఉండాలి. మేము పైసలు అదనంగా అడుగుతాం, మీటర్ పెట్టాను మాకు కరెంట్ ఇవ్వండి అయితే కూడా ఇవ్వరు. వాళ్ళ రాజస్థాన్లో లేదు, వాళ్ళ కర్ణాటకలో కూడా లేదు. కర్ణాటకలో కూడా ఇప్పటికి 3 గంటలు కరెంట్ ఇస్తున్నారు. మొత్తం వ్యవసాయం బంద్ అయిపోయింది కర్ణాటకలో. ఇప్పుడు రైతులు పొత్తుకొని ధర్నాలు చేసి కొట్లాటం చేసి అలసిపోయి ఎత్తేసి కూర్చున్నారు. ఈ వ్యవసాయం చేయలేము అని చెప్పి ఒకనాడు మనం ఎట్లుంటామో చంద్రబాబు నాయుడు కాలంలో ఇవాళ కర్ణాటక పరిస్థితి అదే ఉంది. కాంగ్రెస్ రాజ్యంలో 8 నెలలే వాళ్ళు వచ్చాడు. ఇయ్యలేదు. ఇచ్చినప్పుడు నేను చెప్పిన నువ్వు 24 ఆయన మాకు వచ్చినాడు, తెలంగాణ ఇచ్చినాడు, 24,000 కోట్ల అప్పు ఉంది, కరెంట్ ఆస్తులు 42,000 కోట్లు ఉన్నాయి. ఇవాళ 89,000 కోట్లు అప్పు ఉన్నమాట వాస్తవం. 1,40,000 కోట్ల ఆస్తులు తయారు చేసినాం, పైగా కరెంట్ 24 గంటలు ఇస్తున్నాం రైతుల ప్రజలు మొత్తానికి కూడా. ఒక నిమిషం కూడా ఆడుతున్నాం. తెలంగాణ పడ్డది. ఆ తర్వాత మళ్ళీ మనం విమర్శలు చేయలేదు. వాళ్ళే అడిగిన ప్రజలు మేమే అప్పుడు ఇచ్చినాం కానీ మాట, ఒక 100 రోజుల సమయం ఇవ్వండి, మేము ఇవన్నీ అమలు చేస్తాము అని చెప్పాము. రైతుల రుణమాఫీ చేస్తాం ఒకటేసారి, రైతు బంధు 15 మంది ఇస్తాం, విద్యార్థి 500 రూపాయల బోనస్ ఇస్తాం, పెన్షన్ 4,000 చేస్తాం. ఇంకేంటి చాలా చెప్పారు. 6 గ్యారెంటీలలో 13 ఉన్నాయి. వీటితో కలుపుకొని 420 100 రోజుల సమయం ఇవ్వండి అడిగి వాళ్ళే.
సరే ఇంకా మనం కూడా కరెక్ట్గా ఆలోచన చేద్దాం. 100 రోజులు ఇస్తే తప్పేం లేదు, పడొద్దని అనుకున్నాం. రైతు మంది ఇస్తామని మొదలు పెట్టాడు. ఏ ప్రకారం ఇస్తుండు? 10కి 5 కలుపుతున్నాడు, కానీ 10కి 5 తీసినట్టు కనబడుతుంది. 3 ఎకరాలు మీకు వచ్చిందా ఇప్పుడు రైతు మందు? 3 ఎకరాలు ఉండదు, 3 ఎకరాల్లో కూడా రాలేదా? రాలేదు అంటే చెప్తూ ఉంటాడు వాళ్ళ వెంకరెడ్డి. మరి మనం ఏం చేద్దాం? మీరేం చేయాలి? దేవుడి కొండకు వస్తే రెడీగా ఉండండి అందరు చెప్పులు పట్టుకొని. ఎవరికి ఇచ్చినావు నా కొడుగా? ఎక్కడిచ్చినావురా నువ్వు? రైతు బంధు అంటే చెప్పుకోకూడదంటున్నావు, నీకు ఓట్లు వేసింది అందుకేనారా? దీని కూడా కానీ చెప్పు తింటాను మేము అని అడగాల్సిన అవసరం ఉంది రైతుల మీద, ప్రజల మీద బాధ్యత. అసలు ఏమైనట్టు? ఆయన మనం 7,000 కోట్ల రూపాయలు అడిగి పెట్టాము. పెట్టిన సంగతి వాడే చెప్పాడు. ఎన్నికల కమిషన్ కాడికి పోయి పంచడానికి కేసీఆర్ పంచలేదంటే ఆపండి ఉన్నట్టే కదా అన్న పైసలు. మరి అన్న పైసలు పంపడానికి ఎందుకు నీకు ఏం టైం పడుతుంది? ఎందుకు తీసుకుంటుంది 100 రోజులు? ఏమైంది ఆ పైసలు? రైతు బంధు పైసలు ఎక్కడైతే మాయమైనాయో ఇప్పటి నుంచి దాసబోతులు వచ్చే అన్ని డబ్బులు అక్కడే మాయమైతే కాంగ్రెస్ నాయకులు జేబులకి పోతే తప్ప ప్రజలకు రావు, ప్రజల చేతికి రావు. కేసీఆర్ ఎక్కడైనా టెన్షన్గా చెప్పినట్టు ఇవాళ ఎకరంలో పడతాయి అంటే సాయంత్రం లోపల ఎకరం పడిపోయింది. ఇవాళ 2 ఎకరాలు పడతాయి, ఆ రోజు సాయంత్రం 2 ఎకరాలు అయిపోయినాయి. ఇవాళ 3 ఎకరాలు పడతాయి, చెప్పిన మాట ప్రకారం చెప్పిన నిమిషాలు చేశారు. మరి ఇవాళ ఏదో ఎందుకుపోయింది? ఆ లేని వాటికి కొత్త వాటికి నువ్వు ఆలోచన చేసుకో, తప్పలేదు. ఉన్న పథకమే, పైసలు దాంట్లో ఉన్నాయి, నువ్వేం పని చేసేది లేదు. ఫైనాన్స్ సెక్రటరీ చెప్తే ఒకటే క్లిక్ కంప్యూటర్లో ఒక క్లిక్ ఇట్లా కొడితే ఎకరం లోపల అందరికీ ఒక నిమిషం టపటంగా వెళ్ళిపోతాయి. ఎవ్వరు పని చేసేది లేదు, ఒకటే ఆయన చేతుల బటన్. అంత మంచి సిస్టమ్ చేసి పెట్టాడు కేసీఆర్. ఎందుకు చేతగారు అడిగితే గట్టి ఏదో భయపడిస్తాం, పోలీసులు పెట్టుకుంటాం. ఏం పెడతావు? నీ ముండ పోలీసు మంగళం పోలీసు కొత్తగా పెట్టుకో. పోలీసులు అడ్డ పెట్టుకొని రాజ్యం చేసినా నీ ప్రపంచంలో బతికిండా వస్తుండగా? ప్రజలకు కోపం వస్తే మిలిటరీనే ఆగలేదు, నీ పోలీసు ఏమవుతుంది? మిలిటరీనే ఆపలేదు. ప్రజలకు ఆగ్రహం వస్తే ఒక్కనాడు వాడలే మేము పోలీసులు. నేను నా 10 ఏళ్లలో మంత్రి పదవులు చేసిన కాలం నాడు ఏ ఒక్కనాడు ఒక ఎస్పీకి ఫోన్ చేయలేదు. ఒక ఆయన కేసు పెట్టమని కానీ ఒక ఆయన కేసు తీసేయమని కానీ నాకు అక్కడే రాలే. నా సూర్యాపేట పనిచేసే పోలీసులు ఎవరు నేను ఇప్పటికి కూడా గుర్తుపడ్డాను. ఎస్ఐ ఎవరు, సిఐ ఎవరు, ఎవరు కూడా నాకు గుర్తుపడ్డాను. నేను నాకు అవసరమే రాలేనాడు. పోలీసులు వెంట పెట్టుకుని రాజ్యం చేస్తారంట, పోలీసులు పెట్టుకుని భయపెట్టిస్తారంట. ఏం చేస్తారు? ఎంతమంది పట్టుకొచ్చారు? ఇదే గంట తేడా వచ్చింది. ఎవరి మీద పెడతావు? ఇగో దేవరకొండకి ఇంతమంది వచ్చి కూర్చుంటారు, పెడితే నాకు ఒక్కలాగా మమ్మల్ని అందరూ పెట్టుకున్నా మా ఒక్కరి కాదు అని చెప్పి పెడతారు. దీనితో భయపెట్టించి పోలీసులు పెట్టుకొని చేసే రాజ్యం రంగరాజ్యం. మొదలు చేసే రాజ్యం కాదు, పరిపాలన చేసే రాజ్యం కాదు, పోలీసులు అడ్డ పెట్టుకొని చేసేది. చేతగాడు ప్రజలు కూడా భయపడి కావాలి పోలీసు. ఆయన ఎవరిని భయపెట్టిస్తారు? మీరు ఎవరన్నా ఎప్పుడో 2001 అన్ని ఆశీర్వదుకొని గులాబీ జెండా పట్టుకొని వచ్చున్నాం. జై తెలంగాణ మీ బాబుని ఎదిరించున్నాం. మీ రాజశేఖర రెడ్డి, మీ చంద్రబాబు నాయుడు ఎదిరించి వచ్చినాం. ఎందుకు పోలీసులు పెట్టుకుంటాం, ఎందుకు చేస్తాం? నిలబడలేదు పోలీసు రాజ్యం ప్రపంచంలో ఎప్పుడో. ఇంకేం మాట్లాడతారు? కరెంట్ రాదు, కరెంట్ రాలేదు, కేసీఆర్ చెప్పి రాలేదు.
మంచి వ్యవస్థలు పెట్టే ఊళ్ళు ఎందుకంటే కేసీఆర్ చేపట్టాలి. కాళేశ్వరం ఈ రెడీ ఉన్నది అంటే ఇవ్వదు, ఏ కేసీఆర్ చేపట్టాలంటే కేసీఆర్ వస్తేనే అన్ని వస్తాయి. వాడే చెప్తున్నాడు, నేను చెప్పుడు కాదు, నువ్వు చెప్పుడు కాదు. కేసీఆర్ లేక అన్ని ఆగితే వాడే చెప్తున్నాడు. సేదనాన్ని ఎందుకు చేసుకున్నావు? నేను చేస్తా ఉరికొస్తుంది, నాకు కావాలని నేను చేతికి ఇస్తుంది. దున్నుల భూమి అంటే ఏ రకం వచ్చింది నాగలికి? దున్నడానికి అడ్డమా ఏదన్నా? అంత పెద్ద మొగోడు అయితే మరి నాగంటే సేదనాన్ని ఎందుకు తీసుకున్నావు? డబ్బు లేనోడు. ఈ మనం చేస్తాం, మేమే చేసి చూపిస్తాం. చలో కేసీఆర్ డబ్బు నిమిషంలో 20 గంటల కరెంట్ ఇస్తాడు, తెల్లారి రైతు బంధు ఇస్తాడు. చేదనం రావడాలు ఎందుకు చూసుకోవాలి? ఆయన ఉత్తర కుమార్ పల్కి మీకు దమ్ముంటే చేయాలి. కొత్త చేసి పక్కన పెట్టు, ఉన్నయించి పెట్టలేదు. ప్రజల పరిస్థితి ఇప్పుడు ఏమైంది? కొడనాలు మంది వేస్తే ఉన్నాళ్ళు కూర్చిపోయినట్టు అయింది. ఇప్పుడు ప్రజలు ఏదో ఎక్కువ ఆశపడ్డారు పాపం. యాడికి వచ్చిండ్రు? కేసీఆర్ ఇచ్చకాడికి అన్ని ఇచ్చింది కదా, అది కొత్త ఇస్తే అంటారు కదా, ఒకసారి అడిపోదాం మమ్మల్ని పేరు జరుగుతున్నాను. ఇది అనేమో రవీంద్ర కుమార్ తప్పు చేసిండని ఓడగొట్టలే, భూపాల్ రెడ్డితో పొరపాటు చేసిండను, శేఖర్ రెడ్డితో తప్పు చేసిండను, ఇంకోటి చేసిన ఓడగొట్టాలి. ప్రజలు కాంగ్రెస్ కల్పించిన భ్రమణంగా కొంత పొరపడ్డారు. 420 హామీలు ఒకటి కాదు, 2 కాదు. ఇలా నాకు వస్తాను ఒక ఆయన, నాకు వస్తాను ఒక ఆయన, నాకు వస్తాను ఒక ఆయన అంటున్నారు. ఆటో సోదరులు కూడా నెలకు 1000 రూపాయలు ఇస్తాను. నెలకు 1000 ఇస్తున్నట్టు రోజు 1000 కూడా కొట్టాడు. పాపం వాన కార్మికుల పరిస్థితి దారుణంగా ఉంది. వాళ్ళు నెలకు 1000 అడిగేది మర్చిపోయారు. మొదలు ముఖ్యమంత్రి బంద్ అయ్యేది ఆటో కార్మికులు ముట్టాడి కాడికి వచ్చింది. పాపం ఎంత ఉదయం ముందు వాళ్ళ పరిస్థితి. పొద్దుదాకా అడ్డ మీద పెట్టుకున్నా ఒక సభకు దొరికినట్లే. నెల కాగానే వాడు వస్తూనే ఉంటాడు ఈఎంఐ కొరకు. మొదలైంది ప్రజల బాధలు. మనకంటే ఎవరు పొట్ట మీద కొట్టలే. ఒక పథకం పెట్టాలంటే దీనివల్ల ఎవరికైనా నష్టమవుతుందా అని 100 సార్లు ఆలోచిస్తాడు కేసీఆర్ గారు. మన వల్ల ఒక మనిషి కూడా నష్టపోవద్దు అనేది కేసీఆర్ ఆలోచన. మన పరిపాలనతో ఒకరు లాభం కావాలి తప్ప ఒకరు నష్టం కావద్దు అని ఆలోచన చేస్తాడు. కేజీటీపీ స్కూళ్ళ కొరకు ఆలోచన చేసినప్పుడు ప్రధానంగా ఆలోచించి ప్రైవేట్ స్కూళ్ళ కొరకు ఇవాళ దాదాపు 2.5 లక్షల పైన ఉన్నాయి. 2.5 లక్షల మంది ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేస్తున్నారు. మరి ఒకేసారి వీళ్ళని దెబ్బ కొడితే ఎక్కడ ఎడిపోతారు? ఒక క్రమ పద్ధతిలో చేయాలి. మనం గురుకుల పాఠశాలను నెమ్మది పెంచుకుంటూ పోవాలి. ఆ క్రమంలో వీళ్ళు ఇంకో వైపు సెటిల్ అవుతారు అని ఒక గొప్ప ఆలోచన చేసింది. మనం మాట ఇచ్చిన మాట నిజమే. దానివల్ల ఒకరికి లాభం అవుతుంది, ఇంకో నష్టం కావద్దు, కొన్ని కుటుంబాలు రోడ్డుపాలు కావద్దు అని ఆలోచన చేసి ఆపండి. నెమ్మది గురుకుల పాఠశాలను పెంచింది. కేసీఆర్ పరిపాలన గట్ట ఉంటుంది. అందరు నా బిడ్డలే, అందరు నా వాళ్ళే, ఎవరికి దుఃఖం రావద్దు అని ఆలోచించేది కేసీఆర్ పరిపాలన. ఒక మానవీయ కోణంలో ఆలోచించేది కేసీఆర్ పరిపాలన. మీకు కొత్త తెలియదు, మొదటి తెలియదు, నేను ఏదో చేస్తాను దొరికి ఏది ఏమైనా మాట్లాడితే జైలు పంపడం, ఏది 100 లీటర్ మార్పు 2 లీటర్ మార్పు పెట్టడం, ఏదో మూకులు చేస్తాం. మీ ముందర జైలు మమ్మల్ని కాదు, మీకే తొందరలోనే జైలు పాలు అయ్యేది ఖాయం. మీ నాయకుడు, మీ ముఖ్యమంత్రి జైలు పాలు అయ్యేది ఖాయం, అందులో సందేహం లేదు. దొరికిండు ఆ దొంగ డబ్బుల కేసులా, ఓట్ల కేసులా నువ్వు జైలుపోతావు తప్ప కేసీఆర్ను ముట్టుకోవడం నీ అయ్యే తరం కూడా కాదు. కేసీఆర్ను ముట్టుకుంటే ఎవరికి తెలుస్తుంది? నువ్వు ఏం తెలియవు. దొంగ కేసు పెట్టాలనుకున్నా నడవదు. కేసీఆర్ నిప్పులాగానే ఉన్నాడు, అట్లనే ఉంటాడు. ఈ ఊపులకు దొండ మీద నిప్పులకు భయపడదు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన కర్తవ్యమే. ఏం చేసే పని లేదు మనం పెద్దగా. ఎవరు కొట్టే పని లేదు, ఆడికి రోడ్డు గురికే పని లేదు. కూర్చున్న కానీ ఆడు పెట్టడం నేర్చుకోవాలి. నీ చుట్టూ రైతులే ఉన్నారు. ఏమైనా ఊరికి వేసింది కదా, మరి వచ్చినా 15 అడిగారు, గంట ఏముండాలా?
ఉరుకుడికి వేస్తుంది ఏమైనా 15 ఏమైనా వచ్చినాయా 2 వచ్చినాయా 2 ముసలి అడిగారు ఏమమ్మా 4 పడ్డాయా 2 పడ్డాయా సార్ కేసీఆర్ వదులుకుంటుంది 4 వస్తాయి ఆశకు మరి 4 పడ్డాయా 2 పడ్డాయి 2ని 1 నెల ఎక్కొట్టిండు జనవరి వేయాల్సిన నిర్ణయాలు ఇస్తున్నట్టున్నారు జనవరి నెల అది జనవరి 1, 2 గీయాల్సింది నిర్ణయాలు ఇస్తున్నట్టున్నారు 1 నెల గతం మరిపించేసాం అనుకుంటున్నారు వచ్చేటే గుర్తు చేయాలి మనం అంతే అంతకుమించి ఏం లేదు మనం చేయాల్సిన పని ప్రజలకు వాళ్ళు ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తురా లేదా అనేది మాత్రమే జ్ఞాపకం చేయడం మన బాధ్యత అది చేస్తే జరిగాలి నాకు ఇప్పుడు ఆడ మోనీ మీటింగ్లో అంజమ్మ అని మన కార్యకర్త ఒక ఆమె అద్భుతంగా చెప్పింది ఆమె చెప్తే తెలిసింది నాకు ఇప్పుడు ముచ్చట మనం ఏం చేయాలి అని చర్చ చేస్తుంటే ఆమె నేను మాట్లాడదాని వచ్చింది పెద్ద మనసు మరి ఇంత పెద్ద మనసు వస్తుంది మేము ఉపన్యాసం వెళ్తా అనుకున్నాం నేను హరీష్ సార్ మేము పైన కూర్చొని చెప్పింది కదా అంటే బ్రహ్మాండంగా చెప్పింది ఈ ముచ్చట్లే ఆమె చెప్పింది ఇప్పుడు మనం కొన్ని కొడతానికి పోయేది ఉందా తింటానికి పోయేది ఉందా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కదిలిస్తే అయిపోయా మనకి ఎరికేనా ఎవరేసిరో గాలిని అడిగితే అయిపోయాం మనం గంతే ప్రజల్ని కదిలించడం అంటే గదే తప్ప ఇంకేం కాదు తప్పకుండా ప్రజలు అప్పుడే ఆలోచించుకుంటున్నారు మొదలైంది కరెంటు పోగానే వాళ్ళే అంటారు కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది వాళ్ళే మాట్లాడుతున్నారు చాలా మంది ఇంకెన్ని పోయాయో ఇట్లా మొదలైనా ఇప్పుడు మనం అప్పు 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 అన్నాడు 10 ఏళ్ళలో మనం 3.5 లక్షల కోట్లు అప్పు చేసిన అన్నాడు వచ్చి 2 ఏళ్ళు కాదు 15,000 కోట్లు అప్పు తీసుకొచ్చింది ఇప్పుడు 2 ఏళ్ళు కాలేదు మరి ఈ లెక్కన ఎన్ని వేలు చేస్తారో చూడాలి పెద్దమన్నా వీళ్ళని నమ్మించినోడు ఉంటాడు రేపు 2 రోజులు ఆగితే ఈ 15,000 కూడా మనం వాడలేదు కాబట్టి ఇప్పుడు తెచ్చుకోనరు ఆ తర్వాత వీళ్ళ మొగ్గాలు చూసి అప్పు ఇచ్చేటోడు కూడా దొరకడు అప్పు కూడా దొరకదు వీళ్ళకు ఆ తెలివి కూడా లేదు ఆ పరపతి కూడా లేదు వీళ్ళకు ఆయన కేసీఆర్ మీద నమ్మకంతో అడిగినా అడగకపోయినా ఎదురొచ్చి ఇచ్చిన ఆయన బ్యాంకులో మా దగ్గర తీసుకోండి సార్ అని అడిగిన ఆయన ఎందుకంటే కేసీఆర్ ఉంటే తప్పకుండా మళ్ళీ అప్పు తీరుతుంది అనే నమ్మకం ఉండే వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు ఎవడేం మాట్లాడతాడో తెలియదు మాట్లాడినోడే ఇప్పుడు ఏం మాట్లాడతాడో సాయంత్రం ఏం మాట్లాడతాడో తెలియదు ముఖ్యమంత్రి ఒకటి మాట్లాడితే మంత్రి ఒకటి మాట్లాడతాడు ఆ అసెంబ్లీలో అయితే ఇంకా కోతులాట ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే మంత్రి లేచి మాట్లాడతాడు మంత్రి మాట్లాడతాడు అది సరే మాట్లాడలేస్తలేదు అని మంత్రి మాట్లాడుతుంటే ఇంకో మంత్రి లేచి ఆ మైక్ గుంజుకొని మాట్లాడతాడు వీళ్ళు ఇద్దరు గుంజుకుంటేనే వెనకప్పుడు ఎమ్మెల్యేలు వేస్తారు వీళ్ళు నడుపుతారు ప్రభుత్వం ఇక ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు తెలుస్తూనే ఉంది అప్పుడే కేసీఆర్ విలువైందో ప్రజలకి అర్థమైతేనే ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవ్వరు కూడా ఏదో రందిపడే పని లేదు అరే మన ఎమ్మెల్యే లేకపోయా మన గవర్నమెంట్ లేకపోయా ఏమో పోతనుకోవాల్సిన అవసరం లేదు వాస్తవానికి మనకు ప్రభుత్వం ఉన్ననాడు కూడా మనం తిన్నది ఏం లేదు కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు మనం కడుపు మార్చుకున్నాం ప్రజలు కడుపు నింపినాం బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏంటి అంటే పేద ప్రజల కడుపు నింపింది కార్యకర్తల కడుపు మార్చుకున్నాం మనం ఎవరు చేయడు ఈ దేశంలో అటువంటి పద్ధతుల్లో పని ఉద్యమకాలంలో ఎట్లా చేసినామో ఉద్యోగాన్ని అంతకంటే ఎక్కువ ఇష్టపడి పనిచేసినాం తెచ్చుకున్న రాష్ట్రాన్ని దేశంలో అందరికంటే ముందు నిలపాలి పక్క రాష్ట్రంతో పోటీపడి అభివృద్ధి జరగాలి పాలన ముందట పడ్డట్టు కావద్దు చేసి చూపించాలి మనం తెలంగాణ వస్తే ఏమొస్తుందని చెప్పినామో అన్నాడు తప్పకుండా అవన్నీ ప్రజలకు అందించి తీరాలని ఒక పట్టుదలతో పనిచేసినాం అందరం మనం దాని ఫలితమే ఇవ్వాలి ఇంత అద్భుతమైన అభివృద్ధి ఇప్పుడు మేము వచ్చేటప్పుడు సందీప్ రెడ్డి సార్ అంటున్నాడు చేరిపల్లి రోడ్డు చూసి వామ గీడగా కూడా డబల్ రోడ్డు ఉందా చాలా వచ్చినాయి దేవరకొండలో ఆ డబల్ రోడ్లు అట్లా చాలా చేసినాం అభివృద్ధి మనం ఈ పార్టీ ఆ పార్టీ అని చూడలేదు ఏ పార్టీ ప్రభుత్వం ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా ఏ పార్టీ ఎంపీపీ ఉన్నా ఏ పార్టీ సర్పంచ్ ఉన్నా అన్ని మనమే అనుకుని అభివృద్ధి చేసినాం
ఇలా వాళ్ళలాగా మనం చేయలేం పని. మొత్తం ప్రతి గ్రామం మనదే, ప్రతి మండలం మనదే, ప్రతి నియోజకవర్గం మనదే అని కేసీఆర్ చెప్పిండు కాబట్టి కేసీఆర్ చెప్పిన పద్ధతిలోనే పనిచేసినాం మనం. కాబట్టి తప్పకుండా ప్రజల్లో ఆ మార్పు వస్తూనే ఉంది. మా పరిపాలనలో మార్పు వాళ్ళే చూస్తున్నారు, తేడా వాళ్ళే గమనిస్తున్నారు. మనం ఓపికగా ప్రజల్ని సంసిద్ధం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. రేపు పార్లమెంట్ ఎలక్షన్లు రావచ్చు, ఆ తర్వాత మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు, ఆ తర్వాత మున్సిపల్ ఎలక్షన్లు అన్నీ కూడా వస్తాయి. తప్పకుండా పార్టీ కూడా మీ వెంట ఉంటుంది. ఏ చిన్న సమస్య వచ్చినా జిల్లా పార్టీగా మేము అందుబాటులో ఉంటాం. రాష్ట్ర పార్టీ కూడా సిద్ధంగా ఉంది. నేను వచ్చేటప్పటికి మిత్రుడు మాట్లాడుతున్నాడు, లీగల్ సెల్ ఒకటి ఏర్పాటు చేయమని చెప్పి చేస్తున్నాం. హైదరాబాద్లో స్టేట్ లెవెల్లో లీగల్ సెల్ ఏర్పాటు చేసినాం. ఎక్కడ చిన్న సమస్య వచ్చినా అది ఇక్కడ కింది కోర్టులో చూసుకోవచ్చు. జిల్లా కోర్టు కూడా జిల్లా ఒక సెల్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అక్కడ కూడా కాదు, హైకోర్టుకు వెళ్ళాల్సి వస్తే కూడా హైకోర్టులో కూడా మన సెల్ ఏర్పాటు సిద్ధంగానే ఉంది. కాబట్టి కార్యకర్తలు ఎవరు కూడా చిన్న ఇబ్బంది కూడా పడే పని లేదు. తప్పకుండా పార్టీ మిమ్మల్ని కడుపులో పెట్టి చూసుకుంటుంది. ఆ బాధ్యత మనది అని చెప్పి కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పారు. నిన్ననే సార్ కూడా వచ్చాను, మీరు చూసుకుంటే అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసి తప్పకుండా వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి ప్రతి నియోజకవర్గానికి కూడా కేసీఆర్ గారు రావడానికి కావాల్సిన పద్ధతుల్లో సిద్ధమవుతా ఉన్నారు. మరి ఆరోగ్యం కూడా పూర్తిగా బాగైంది. కాబట్టి కార్యకర్తలు ఎవరు కూడా ఆధార్యపడే పని లేదు. తప్పకుండా మళ్ళీ ఎప్పుడొద్దిగా మన రోజులే వస్తాయి. మళ్ళీ ప్రజలకు మంచి సేవలు అందించే అవకాశం మనకే ఇస్తారు ప్రజలు. మనం దానికి అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ సెలవు.